స్తుతి శతకంలోని 74వ శ్లోకానికి ప్రతిపదార్థం భావం. ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ సుండీరత్వం నిజ పదజుషాం సౌమ్యతంద్రం దిశంతి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి చండీ దేవి కలయతి రతిం చంద్రచూడాల చూలి. నిజ పదజుషాం 72వ శ్లోకంలో కూడా వచ్చింది. నిజ పదజుషాం తన పాదములు నొందిన వారి యొక్క ప్రకృతి కుటిలం సహజంగా వక్రమైన కొంచెం క్రుకెడ్ నేచర్, కల్మషం పాపమును. పాపం అంటే వంకర స్వభావమే, అంటే క్రుకెడ్, అది పాపం అనేది. ఖండీకృత్య ఖండించి, ప్రాతిభశ్రీ సుండీరత్వం. సుండీరత్వం అంటే ఒక నైపుణ్యం, ఒక నిపుణత. ప్రాతిభశ్రీ సుండీరత్వం అంటే ప్రతిభకు సంబంధించిన గొప్ప నైపుణ్యం. ఇంకా ప్రాతిభ అంటే ఏమిటి? హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, చాలా ఎక్కువ ఇంటెలిజెన్స్ అన్నమాట. మామూలుగా ఏదో కొంచెం కొంచెంగా ఉన్నది కాదు, చాలా ఎక్కువ విజ్ఞానం. అది ఇక్కడ జ్ఞానం అని చెప్పుకోవాలి. అటువంటి ప్రతిభకు సంబంధించిన గొప్ప నైపుణ్యం అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానాన్ని, అటువంటి ఒక గొప్ప జ్ఞానం. శూన్యతంద్రం దిశంతి. దిశంతి అంటే ఇచ్చుచున్న. శూన్యతంద్రం, తంద్రం అంటే సోమర్తనం, లేజినెస్. తంద్రాహీన తమాల నీల సుషమై, ఇంతకు ముందర శ్లోకాల్లో కూడా మనకు వచ్చాయి. ఎక్కడ లేజినెస్ లేని ఒక ఆ కంటిన్యూస్ గా ఒక ఫ్లోలో ఇచ్చే ఒక శక్తి అన్నమాట. ఇక్కడ ఒక లహరి ఆగకుండా ప్రసాదించే ఒక శక్తి. తుండీరాఖ్యే, తుండీరమను పేరు గల. ఆఖ్యే అంటే ఆ నేముడు, అంటే ఆ పేరు కలిగిన అని. తుండీరమను పేరు గల మహతి గొప్పనైన విషయే దేశమునందు స్వర్ణ వృష్టి ప్రదాత్రి బంగారు వానను కురిపించునట్టి చంద్ర చూడాల చూలి చంద్రుడు భూషణంగా గల ఉప్పు కలిగిన చండీదేవి, చండీదేవి ప్రతిం క్రీడను కలయతి చేయుచున్నది. ఇందులో ఏ కృప, తర్వాత ఏ అనుగ్రహం, బెనిఫిట్స్ ఏమేమి ఇస్తోందో, ఏ బ్లెస్సింగ్స్ ఇస్తోందో అవి ఈ శ్లోకంలో మనకి చెప్పారు. ఇంతకు ముందు శ్లోకంలో కూడా అదే. ఎవరైతే ఆవిడ పాదాలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి ఏ రకంగా ఒక అద్భుతమైన అనుగ్రహాన్ని సాధిస్తుందో అది ఇందులో చెప్తున్నారు. ఏంటి? ప్రాతిభశ్రీ సుండీరత్వం, జ్ఞానానికి అద్భుతమైన ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కల్మషం ప్రకృతి కుటిలం. కల్మషం అంటే అహం, పాపం, తమస్సు, ఇవన్నీ ప్రకృతి కుటిలం, చెడు. కుటిలం అంటే వంకర. ఆ వంకర తిరిగి ఉంటాయి, స్ట్రెయిట్ ఉండదు. క్రుకెడ్ అంటే బుద్ధి వంకర అంటాం కదా మనం. ఆ బుద్ధి వంకర వాళ్ళకి, వాళ్ళు ఆలోచన స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, దాని అర్థమే. వాళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదండి, కొంచెం క్రుకెడ్ అని ఎవరి గురించి అయినా చెప్తారంటే ఏమిటనమాట? అది ఒక వంకర తిరిగిన బుద్ధి. అది ఆ కుటిలత్వం,
ఆ కుటిలత్వము సాధారణంగా జీవికి ఒక బై బర్త్ బ్లెస్సింగ్ గా వచ్చేసింది అది. అటువంటి అంటే చేసిన పాపాలని బట్టి ఆ బుద్ధి వంకర వచ్చేస్తుంది అనమాట. మనకి బుద్ధి కర్మానుసారిణి అని చెప్తారు కదా, బుద్ధి అలాగా వంకరగా పనిచేస్తూ ఉంటుంది. అదృష్టం అందరం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాగింది అనేది కూడా ఒక సామెత మనకుంది. అలాంటి ఆ శక్తిని తెలుసుకోనివ్వదు. అయ్యో ఇంకొంచెం ముందరికి వెళ్తే అక్కడ నాకేదో బాగుంటుందేమో అనిపించదు, నేను ఇక్కడే సందు తీసుకుంటానని పక్కకి వెళ్ళిపోతుంది అనమాట బుద్ధి. అలా తిప్పేస్తుంది. అటువంటి వంకరతనాన్ని, ఆ సహజంగా వచ్చే ఆ వక్రమైన బుద్ధిని, ఆ పాపాన్ని, ఆ బుద్ధి పోవాలంటే ఏం చేయాలి? ఏ పాపం వల్ల ఆ బుద్ధి సంప్రాప్తించిందో ఆ జీవికి, దాన్ని ఖండించాలి. ఆ పాపంతో వచ్చిన ఒక బుద్ధి వక్రము, అఘము, చీకటి, అజ్ఞానం, అది ఖండింపబడాలి. కాబట్టి అక్కడ ఆవిడ తన అనుగ్రహాన్ని చూపించి ఖండీకృత్య, ఖండించి రాధివశ్రీ సుండీరత్వం శూన్యతంత్రం. ఇంక మళ్ళా ఒకసారి ఇచ్చి వదిలేస్తే సరిపోదు కదా, మళ్ళా మళ్ళా బుద్ధి అలా వెళ్ళదని ఏముంది? కుక్క తోక వంకరని అది ఎంత సాఫీ చేసినా సీదా అవ్వదు కదా. అలాగా మానవ ప్రవృత్తి ఎప్పుడు ఎందులో ఏ బురదలో పడిపోతుందో తెలియదు. కాబట్టి అనుక్షణం కాపాడే ఒక తల్లి పసిబిడ్డని భక్తార్భకం రక్షతి అని శివానంద లహరిలో చెప్పారు. అటువంటి భక్త అర్భకుడే సాధకుడుగా మారుతున్న జీవి అర్భకుడు. అటువంటి అర్భకుడికి అమ్మవారి అనుగ్రహం ఆ లహరి ప్రవాహంగా ఉండవలసిందే. లేకపోతే ఎప్పుడు ఏ క్షణం జారి పడిపోతాడో, 4 అడుగులు వేయంగానే పడిపోతాడేమో పిల్లవాడని తల్లి అనుక్షణం ఎప్పుడైతే అడుగులు వస్తున్నా అనుక్షణం తల్లి కాచి రక్షించుకుంటూ ఉంటుంది. ఎక్కడ పడిపోతాడో, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. నా అడుగులు వస్తున్నాయి కదా, గవ్వ ఎటో వెళ్ళిపోవాలని ఆ ఒక తొందరపాటు ఉంటుంది ఒక పసిబిడ్డకి. మరి అలాగే ఈ సాధనా మార్గంలోకి వచ్చిన ఒక సాధక జీవికి ఎటువైపు వెళ్తే ఏముందో తెలియదు. కాబట్టి ఏదో ఒకవైపు వెళ్ళిపోయే ఆ వక్ర బుద్ధిని ఆవిడ ఖండించే ఒక దివ్య అనుగ్రహాన్ని సోమరితనం లేకుండా. అంతేనండి, నిజంగానే తల్లికి సోమరితనం ఉంటే పిల్లవాడిని రక్షించగలదా? ఆవిడ నేను ఇప్పుడు లేవలేను ఇక్కడి నుంచి అనుకుంటుందా? అనుక్షణం కాపాడుకుంటూ ఉంటుంది, కళ్ళలో ఒత్తిలేసుకుని చూసుకుంటూ ఉంటుంది. ఆ పిల్లవాడిని, నడక వస్తున్న పిల్లవాడిని వదిలి ఎక్కడికి వెళ్ళం. అటువంటి ఒక అద్భుతమైన అనుక్షణం కాపాడే ఒక శక్తి, సోమరితనం లేకుండా కాపాడే ఆవిడ తుండీరాఖ్యే మహతి విషయే. అటువంటి ఒక తుండీరం అని పట్టణం అంటే అమ్మవారు ఉన్న ఆ ప్రదేశాన్ని తుండీర పట్టణం అని మనం చెప్పుకున్నాం కదా. అటువంటి గొప్పది అమ్మవారు వచ్చి అక్కడ ఉండడం వల్ల అది ఆ ప్రదేశం అంతా గొప్పది అయిపోయింది. అటువంటి గొప్ప మహిమాన్వితమైన ఆ తుండీరం అనే పేరు గల ఒక దేశమునందు ఆవిడ స్వర్ణ వృష్టి ప్రదాత్రి, బంగారు వానను కురిపించినట్టి. స్వర్ణ వృష్టి అంటే ఏమిటి? బంగారం వాన. అటువంటి బంగారము అనేది ఏమిటంటే ఒక వాల్యుబుల్ మెటల్ అది. అంటే భాగ్యాన్ని సూచించే ఒక మెటల్. అటువంటి ఆ భాగ్యాన్ని
రాతీవ శ్రీ అన్నారు కదా, అది శ్రీ, అది ఒక ఒక ఐశ్వర్యం. అటువంటి ఆ స్వర్ణ వృష్టి ప్రదాతి, ఎలాగైతే అన్ని మెటల్స్ లోనూ బంగారం గొప్పదో, అలాగా ఆవిడ అనుగ్రహం అంత స్వర్ణవృష్టిలాగా అద్భుతమైన శక్తి కలిగిన ఒక వాన, వానని కురిపించినట్టు ఆవిడ ఎలా ఉంటుంది, చంద్ర చూడాల చూలి, చంద్రుణ్ణి చూడామణిగా ధరించిన ఒక కొప్పు వేసుకుంది ఆవిడ. ఆవిడ కొప్పులో చంద్రుడు అందంగా ఒక భూషణంగా అమరి ఉన్నాడు. అటువంటి ఆవిడ చండీదేవి. చండీదేవి ఎప్పుడు ఆవిడ చండీదేవి అవతారం ఎత్తుతుంది, తన బిడ్డల పట్ల ఎవరైనా ఒక అమానుషంగా ప్రవర్తిస్తే వారికి ఆవిడ చండి. అటువంటి తన సాధనా మార్గంలోకి వచ్చిన ఏ జీవికైనా అటువంటి కష్టాలన్నిటినీ, కష్టాలే రాక్షసులు, కష్టాలే శత్రువులు. ఆ శత్రువులని నాశనం చేసి ఆ సాధకుని ఒక స్మూత్ ప్లేన్ అందులోకి, ఆ సాధనా మార్గంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, అడ్డంకులు లేకుండా ఆ తన భక్తుల పాపాలన్నిటినీ కూడా పోగొట్టి వాళ్ళలో ప్రతిభా సామర్థ్యాలని పెంచి, ఆ పెంచడంలో ఎటువంటి సోమర్తనము లేకుండా ఎప్పుడు అప్రమత్తంగా కాపాడుకుంటూ రక్షిస్తూ ఆ తుండీర పట్టణాన్ని తన సొంతం చేసుకుని తనకు అక్కడికి వచ్చేసి అక్కడ ఉండి తన భక్తుల పట్ల ఎంతో అనుగ్రహంతో ఆ ఒక బాధ్యత తీసుకుని ఒక తల్లిగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్న ఆవిడకి చండి అంటే కోపం ప్రసాదించడం కూడా సహజమేట. ఎందుకు, ఎవరైతే ఇంత అనుగ్రహంగా ఈవిడ వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఆవిడ వంక చూడని జీవులు ఉంటారో, జీవులు ఉంటాయో అంటే అవి పశువులతో సమానమే. ఎవరైతే దైవ చింతన వైపు మళ్ళని జన్మ ఉంటుందో ఎవరికైతే, వాళ్ళకి పశువుకి మానవ జన్మకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే పోలిక లేదు, తేడా లేదు. ఎందుకంటే 4 కాళ్ళ పశువుకి 2 కాళ్ళ జీవికి కూడా నిద్రాహార మైథునాలన్నీ కూడా అంతే ఒకటే. మనిషికి ఉన్నది ఏంటంటే జ్ఞానం. జ్ఞానంతో దైవాన్ని చేరడం అనే ఒక అద్భుతమైన శక్తిలోకి ఎప్పుడైతే మళ్ళడో, అద్భుత మార్గంలోకి ఎప్పుడు మళ్ళడో వాడు పశువుతో సమానమే. అటువంటి వారి పట్ల అమ్మవారికి కోపం సహజంట. ఇంత నేను ఇక్కడికి వచ్చి ఉన్నా కూడా నా వంక చూడడానికి వీడికి ఆ రావడం లేదే సమయం అని, అటువంటి తనని వచ్చి చేరడం లేదే అని ఆవిడకి కోపం కూడా సహజమేట. అటువంటి అందులో ఆయన చెప్తున్న ఈ తుండి రాఖ్యే మహతి విషయే స్వర్ణ వృష్టి ప్రదాత్రి అన్నారు. అంటే ఈ తుండీరం అనే పేరు ఆయనది కూడా అదే పట్టణం. అంటే మా ఊరండి అని చెప్పుకుంటాం కదా, ఏదైనా మాది మా ఊరు, అక్కడ ఇది చాలా గొప్పగా ఉంటుందని ఎవరికైనా వారి యొక్క ప్రదేశాన్ని గురించిన ఒక గొప్పతనం చెప్పుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. అందులో ఆ ప్రదేశంలో విశ్వశక్తే ఉంది. ఆవిడ వచ్చి అక్కడ కొలువు తీరుంది కదా, మరి ఆ ప్రదేశాన్ని గురించిన గొప్ప ఆయనకి ఇంకెంత ఎక్కువ ఉంటుంది. అలే అందుకనే మహతి విషయే, అంత మా గొప్ప మహత్తు కలిగిన ఈ దేశం, ఈ దేశం అలా ఎందుకైంది, అంత గొప్ప మహత్తు కలిగింది, ఆవిడ వచ్చి ఉంది కాబట్టి.
ఆవిడ వచ్చి ఇక్కడ ఉంది కాబట్టి అటువంటి ఆ శక్తి ఈ ప్రదేశానికి ఉంది. అటువంటి ఆ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అక్కడ ఉంటే స్వర్ణవృష్టి, మరి అటువంటి అద్భుతమైన బంగారపు వానలు, అద్భుతమైన ఆ శక్తిని పొందొచ్చు అని ఈ శ్లోకంలో ఆ అమ్మవారి యొక్క చంద్ర చూడాల చూని కలయతి రతిం, అక్కడ ఆవిడ క్రీడను చేయుచున్నది అంటే అన్ని లీలలే. ఆ క్రీడ అంటే ఏమిటి? లీల. అన్ని ప్రతి దానిలోనూ కూడా ఆవిడకి ఒక ఆనందం. రతి అంటే ఆనందం. ఆ తన చుట్టూ ఉన్న భక్తులు, సాధకులు, వాళ్ళ యొక్క ఆ పురోగతి, అభివృద్ధి చూస్తూ వారి పట్ల అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వాళ్ళకి ఆనందాన్నిస్తూ తను కూడా ఆనందం పొందే ఒక శక్తి అన్నమాట. అటువంటి ఆ రతి కలయతి, ఆవిడ ఆనందాన్ని పొందుతోంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. చంద్రుడు భూషణంగా గల కొప్పు గలిగిన అంటే చంద్రుడు సోముడు అంటే అమృత ప్రసాదం. అటువంటి ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటే అటువంటి అద్భుతమైన ఆ అమృతమయమైన ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే పాపాలు పోయాయో, పాపమే మృత్యువు, భయమే మృత్యువు. పాపంతో వచ్చేది భయం, భయంతో వచ్చేది మృత్యువు. అది నిజంగా మృత్యువు కాకపోయినా భయపడుతున్న ప్రతిసారి అదొక మృత్యువు కిందే లెక్క. అటువంటి మృత్యువు నుంచి అమృతం స్రావం జరిగి ఆ భయాలని పోగొట్టి, ఆ సహజంగా వక్రంగా ఉన్న పాపాలన్నింటినీ పోగొట్టి ఆ మృతప్రాయమైన ఆనందాన్ని ప్రసాదించేది ఆ అమ్మవారి ధ్యానం అని ఇందులో చంద్ర చూడాల చూలి అని ఇందులో అమ్మవారిని సంబోధన చేశారు. అలాగా ప్రాతిభశ్రీ అన్నారు అంటే అద్భుతమైన జ్ఞానం. అంటే అన్ని మనకి ఉన్న అజ్ఞానం, ఇగ్నోరెన్స్ అంటే తెలియనితనం. ఒక్కొక్కసారి ఇదే, అయ్యో నాకు తెలియలేదు, పొరపాటుగా చేశాను అనుకుంటాం. అటువంటి ఒక అజ్ఞానం పోగొట్టి ప్రతి దానిలోనూ కూడా ఒక జ్ఞానాన్ని చూడగలిగిన ఒక శక్తి. మామూలుగా పుట్టుకతో మనం అజ్ఞానంతోనే పుట్టాం. పుట్టుకతో అది సహజంగా వచ్చేవి అవి. అది వచ్చిన అజ్ఞానము కుటిలం, వంకర, బుద్ధిని వంకర చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఒక స్ట్రెయిట్ లైన్ లో వెళ్ళలేదు అది. అటువంటి ఆ అజ్ఞానంతో కూడిన వంకరతనాన్ని పోగొట్టేది అమ్మవారి ధ్యానం. అంటే అంత దాకా ఒక జీవి ప్రయాణం చేసి రావాలి. ఆ భక్తి మార్గంలో ఒక సాధనా స్థితికి రావాలి. అటువంటి ఆ సాధనా స్థితిని, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది అమ్మవారి శక్తి, అమ్మవారి ధ్యానము. ఆ ధ్యానంలోకి వచ్చిన సాధకుడికి ఆవిడ ఇచ్చేది ఏంటి? ఎలాంటిది? తంద్రాహీన శూన్యతంద్రం దిశంతి. అటువంటి ఆ సోమర్తనం లేకుండా ఆవిడ అనుగ్రహం ప్రసాదిస్తూనే ఉంటుంటే అటువంటి అనుగ్రహాన్ని మనం అందరం పొందాలి ఆవిడ నుంచి. ఆవిడ రెడీగానే ఉంది ఇవ్వడానికి. తీసుకునేందుకే మన ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నమే ఈ పద్యంలో చెప్పిన ఆ చంద్ర చూడాల చూలి అని అమ్మవారి సంబోధన. ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ సుండీరత్వం నిజ పదజుషాం శూన్యతంద్రం దిశంతి. తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి చండీ దేవి కలయతి రతిం చంద్రచూడాల చూలి.